కురుపాం గడ్డ మీద ఈ ఎన్నికల్లో ఏ జెండా ఎగిరిపోతోంది? పుష్ప శ్రీవాణి ఈసారి హ్యాట్రిక్ కొడతారా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టడం ఎవడి తరం కాదా? జగన్ పథకాలు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో అద్భుతాలు సృష్టించాయా? దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలను పుష్ప శ్రీవాణి పరిష్కరించారా లేదా? తరతరాలుగా వెనుకబడ్డ గిరిజన గూడాల్లో వెలుగులు వికసించాయా లేదా? అభివృద్ధితో చరిత్ర తిరగరాసారా లేదా? భవిష్యత్తుకు బాటలు పడ్డాయా లేదా? కురుపాం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో హాట్ సీట్లలో కురుపాం నియోజకవర్గం ఒకటి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2 సార్లు గెలిచిన పుష్ప శ్రీవాణి ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. కురుపాం నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ ఇక్కడ గెలిచింది పుష్ప శ్రీవాణి మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తూనే ఉన్నారు. జగన్ విధేయులుగా కరడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదులుగా ఉన్న శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పుష్ప శ్రీవాణిలు ఈసారి విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి నుంచి, టీడీపీ నుంచి జగదీశ్వరి పోటీ చేస్తున్నారు. సమర్థత, పనితీరు, మాట తీరు, సామర్థ్యం, వాక్చాతుర్యం, ప్రజాదరణలో పుష్ప శ్రీవాణితో ఈమె పోటీ పడలేరన్నది అక్కడి ప్రజల మాట. అటు అసెంబ్లీలో అయినా, ఇటు బహిరంగ సభల్లో అయినా పుష్ప శ్రీవాణి ప్రసంగాలు, మాట తీరుతో ఆకట్టుకుంటారు. కానీ ఆమె ప్రత్యర్థి జగదీశ్వరి మాత్రం కనీసం తన నియోజకవర్గంలోని సమస్యల కోసం కూడా మాట్లాడలేరు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు పర్యటనలలో సైతం తన నియోజకవర్గం సమస్యలేంటో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈసారి ఎన్నికల బరిలో పుష్ప శ్రీవాణితో జగదీశ్వరి పోటీ పడుతున్నారు. టీడీపీకి ఈ నియోజకవర్గంలో 3 పార్టీల పొత్తు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి బలాలు లేవు. టీడీపీ ఈ నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి మార్కేంటో బలంగా చెప్పలేకపోతోంది. ఇదే అదనుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి 5 ఏళ్లలో తను చేసిన అభివృద్ధి, సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రధాన అస్త్రాలుగా మార్చుకుని ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2వ ఎమ్మెల్యేగా 2019లో విజయం సాధించారు. చంద్రబాబు పాలనలో ఎన్ని కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టినా పార్టీ మారకుండా జగన్ కి విధేయులుగా నిలిచిన పరీక్షిత్ రాజు, పుష్ప శ్రీవాణిలను అక్కడి ప్రజలు 2వ గెలిపించారు. జగన్ కూడా ఆ విధేయతను గుర్తించి మొట్టమొదటి గిరిజన ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. 2.5 ఏళ్లు మంత్రిగా, మరో 2.5 ఏళ్లు ఎమ్మెల్యేగా కురుపాం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమమే ఇప్పుడు తనను 3వసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పుష్ప శ్రీవాణి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రోడ్డు సదుపాయం లేని, బస్సు సౌకర్యం లేని గ్రామాల సమస్యలను తీర్చడం దగ్గర నుంచి కలలో కూడా ఊహించని రీతిలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాలను తీసుకొచ్చి మన కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు ప్రయత్నించానని చెప్తున్నారు పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ కురుపాం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన నియోజకవర్గంలో 90% పైగా కుటుంబాలకు కులాలు, పార్టీలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని అందించాం. అక్షరాల 1700 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో అందించామని లెక్క చెప్తున్నారు పుష్ప శ్రీవాణి. అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవ చేసినందుకు, పథకాలను అందించినందుకు 3వసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని పుష్ప శ్రీవాణి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు వెళ్లిన ఏకైక ఎమ్మెల్యేగా కూడా రికార్డు నెలకొల్పానని పుష్ప శ్రీవాణి గర్వంగా చెబుతున్నారు. గత 75 ఏళ్లలో ఎవ్వరూ వేయించలేని రోడ్లను నిర్మాణం చేయించాను. R&B, పంచాయతీరాజ్ శాఖల ద్వారా 200 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేయించానని రోడ్ల చిట్టా చదువుతున్నారు.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న కురుపాం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని జేఎన్టీయూ గిరిజన ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చారు. 150 కోట్ల రూపాయలతో శరవేగంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పనులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని జేఎన్టీయూ గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినందుకు పుష్పా శ్రీవాణిని నియోజకవర్గంలోని విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు. అలానే ఇదే నియోజకవర్గానికి ఎవ్వరూ కలలో కూడా ఊహించని మన్యం జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలిచే ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయించారు. 500 కోట్ల రూపాయలతో ఈ మెడికల్ కళాశాల పనులు చేపట్టనున్నారు. నిజంగానే మారుమూల ఈ కురుపాంకి మెడికల్ కళాశాల వస్తే ఆ నియోజకవర్గం అభివృద్ధి ఎవ్వరూ ఊహించనంత రీతిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కూడా పుష్పా శ్రీవాణి పట్టుబట్టి మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర తన నియోజకవర్గం ప్రజల కోసం సాధించిన ప్రాజెక్టే. అంతేకాకుండా తను మంత్రిగా ఉన్నప్పుడు సీఎం జగన్ ను ఒప్పించి 6 దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన పార్వతీపురం జిల్లా కలను కూడా సాకారం చేసేలా చేశారు పుష్పా శ్రీవాణి. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పుష్పా శ్రీవాణి పట్టుబట్టి 26వ జిల్లాను సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పుష్పా శ్రీవాణి లేవనెత్తిన సమస్య చాలా సహేతుకమైంది. అక్కడి ప్రజలు అనేక దశాబ్దాలు డిమాండ్ అని భావించి 26వ జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం నిజంగానే పార్వతీపురం డివిజన్లోని ప్రజల జీవన ప్రమాణాలను, భవిష్యత్తును మార్చేసింది. ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలు 100కి 100 మార్కులు సీఎం వైఎస్ జగన్ కి, పుష్పా శ్రీవాణికే వేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు తనని 3వ సారి గెలిపించే ప్రధాన అస్త్రాలంటున్నారు పుష్పా శ్రీవాణి. తన హయాంలో జరిగిన రోడ్ల నిర్మాణం కురుపాం నియోజకవర్గంలో ఏ ప్రభుత్వంలోనైనా జరిగిందా చెప్పండంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సవాల్ చేస్తున్నారు పుష్పా శ్రీవాణి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సవాల్ను స్వీకరించే ధైర్యం చేయలేకపోయారు. తనపై అవినీతి ఆరోపణలు చేసి టీడీపీకి దమ్ముంటే నిరూపించండని కూడా సవాల్ చేశారు పుష్పా శ్రీవాణి. ఆ సవాల్కి కూడా సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు పారిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులను కూడా తన నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ చేసి చూపించానని చెప్తున్నారు. నాడు నేడు ద్వారా కనీవిని ఎరుగని రీతిలో 300 ప్రభుత్వ పాఠశాలలను 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. మారుమూల పల్లెల్లోని పిల్లలు ఈ రోజు ప్రపంచ స్థాయి విద్యను అందుకునేందుకు కృషి చేస్తున్నాం. 80 కోట్ల రూపాయలను మన పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయడం ఈ కురుపాం చరిత్రలో ఎన్నడైనా చూసారా? కనీసం విన్నారా? ఎవరైనా నిరూపించండని టీడీపీకి సవాల్ చేస్తున్నారు పుష్పా శ్రీవాణి. అంతేకాక చినమేరంగి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ జూనియర్ కాలేజీలను కూడా అభివృద్ధి చేసుకున్నాం. నాణ్యమైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీని సాధించడం ఒకెత్తైతే భద్రగిరి సిహెచ్సికి 9 కోట్ల రూపాయలతో కొత్త భవనం నిర్మించాం. కురుపాం సిహెచ్సికి 3 కోట్ల రూపాయలతో అదనపు భవనం నిర్మించుకున్నాం. దుడ్డుకల్లు, మాదలింగ, రేకిడి, రావివలస, జియ్యమ్మ వలస, ఆర్ఆర్బీపురం, తాడికొండ, మొండెంకల్లు, నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేశామని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. ఇంతకంటే అభివృద్ధి కురుపాం చరిత్రలో ఎవ్వరైనా చేశారా? చూపించమని సవాల్ చేస్తున్నారు పుష్పా శ్రీవాణి. ప్రతి గ్రామంలో అభివృద్ధికి ఆనవాళ్లుగా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను నిర్మించుకొని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, ఇవే తనను గెలిపిస్తాయని పుష్పా శ్రీవాణి చెప్తున్నారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి మాత్రం ఇలా చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి పనులు లేకపోవడంతో ఆమెకు ఏ ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలో పాలుపోవడం లేదు. మరి ప్రజలు ఈ ఎన్నికల్లో ఏం తీర్పునిస్తారు? ఏప్రిల్ 4న తేలిపోనుంది.